1925 విజయదశమి ఆ రోజున ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేస్తుంది అనేదాన్ని నేను మళ్ళీ చివరిలో ప్రస్తావిస్తాను. ప్రస్తుతం మనం స్వాతంత్రోద్యమంలో ఏం జరిగింది అనేది చూద్దాం. 1920లో ఇది జరిగితే మళ్ళీ తిరిగి 1928-29 మధ్య దేశవ్యాప్తంగా సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది. సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు, స్వయం సేవకులు అయితే ఉన్నారో ఆర్ఎస్ఎస్ చెందినవారు, వారు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 1930 వచ్చేటప్పటికి సంపూర్ణ స్వాతంత్రం కొరకు నిరసిస్తూ పూర్ణ స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఆ సమయంలో కూడా డాక్టర్ జీ అన్నారు, స్వాతంత్రం కోసము స్వయం సేవకులు ఏం చేయాలో అన్ని పనులు కూడా చేయాలి అని. ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ఆలోచన మనం గమనించాల్సి ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఏ పని చేయదు. స్వయం సేవకులు మంచి పని ఏదైనా సరే చేస్తారు. అంటే స్వయం సేవక సంఘం బ్యానర్ కింద ఏమి జరగదు. వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. సంఘంలో శాఖలో వ్యక్తి నిర్మాణంలో పాల్గొనే వ్యక్తి జాతీయతని దేశభక్తిని అలవర్చుకుంటాడు. ఆయన తన కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉంటాడు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా దేనికి పిలుపునివ్వదు. కాబట్టి ఆ రోజు 1930లో కూడా ఇదే సిద్ధాంతం, మొదటి నుంచి ఇదే సిద్ధాంతంలో ఆర్ఎస్ఎస్ వచ్చింది. అందులో భాగంగానే ఆయన ఒక మాట అన్నారు, స్వాతంత్రోద్యమంలో వ్యక్తిగతంగా అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉన్నది అని. దాని ప్రకారమే స్వయం సేవకులుగా ఉన్న వాళ్ళు అనేక మంది ఎక్కడెక్కడైతే శాఖలు దొరుకుతున్నాయో అన్ని చోట్ల పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో శాసనోల్లంఘనలో పాల్గొన్నారు.